ఇవాళ మాత్రమే ఇవాల్టి వరకు మాత్రమే మనం ఒకరు విన్ అయితే ఇద్దరు మీటింగ్ రావడం. ఇవాళ వరకు మాత్రమే 25 లక్షల కాయిన్స్ క్యూ లైఫ్లో 210 చేసి 3వ లెవెల్ విన్ అయితే రావడం. ఇవాళ వరకు మాత్రమే. అలాగే మాల్దీవ్స్లో 4వ లెవెల్లో విన్ అయితే 95. ఇద్దరు మీటింగ్ రావడం అనేది, ఇద్దరు ట్రైనింగ్ రావడం అనేది ఇవాళ మాత్రమే. రేపటి నుంచి ఒకరు వస్తారు. క్యూ లైఫ్లో కూడా ఒకరు రావచ్చు, ఇవాళ ఇద్దరు. అలాగే మాల్దీవ్స్లో 4th లెవెల్లో మాల్దీవ్స్ రావడం, ఒకరు విన్ అయితే ఇద్దరు రావడం ఇవాళ మాత్రమే. రేపటి నుంచి ఒకరు అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. లవ్ యూ. థ్యాంక్ యూ. ఇవాళ టైం మనకి ఎక్కువ తీసుకోకూడదు, మీరు కానీ. గుడ్ మార్నింగ్ ఆల్ కీబోర్డ్ డాడీస్ అండ్ క్యూ లైఫ్ డాడీస్ అండ్ ఆల్ ప్రొడక్ట్ స్టార్ డాడీస్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఒక విషయాన్ని పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నాను, అది జాగ్రత్తగా వినండి. ఆ విషయం ఏంటంటే, ఇవాల్టితో ముగింపు అయిపోయిన ఏమున్నాయో అవి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రేపటి నుంచి ఏమవుతుంది అని కూడా ఇప్పుడు చెప్తాను. 25 లక్షల కాయిన్స్ థర్డ్ లెవెల్ విన్ అయితే వస్తుంది అనేది ఇవాళతో ముగింపు అవుతుంది. కానీ మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. మీరు నెక్స్ట్ విన్ అవ్వడం కానీ, లేకపోతే దుబాయ్కి వెళ్ళేది కానీ అవన్నీ కంటిన్యూ అవుతాయి. 20 అలాగే 1:10 ఈ స్వాప్ చేసుకున్నప్పుడు 1కి 10 వచ్చేవి ఇవాళతో ముగింపు అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ 3వ తారీఖు నుంచి, అంటే రేపు ఎల్లుండి ఆగుద్ది, 3వ తారీఖు నుంచి మళ్ళా 1:6 కంటిన్యూ అవుతుంది. అంటే 10 రావడం మాత్రం ఇలా అవుతుంది, మిగతాదంతా కంటిన్యూషన్. వెహికల్ రావడం కంటిన్యూ అవుతుంది, సెల్ రావడం కంటిన్యూ అవుతుంది, కార్ తీసుకోవడం కంటిన్యూ అవుతుంది. అలాగే మన మాల్దీవుల ఎంపీపీలోను ప్లస్ క్యూ లైఫ్లోను 3వ లెవెల్లో ఒకరు విన్ అయితే మాల్దీవుల ఎంపీపీలో 95 చేస్తే వైజాగ్ మీటింగ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఒకరు విన్ అయితే ఇద్దరు రావచ్చు అనేది ఇవాళతో ముగింపు అవుద్ది. రేపటి నుంచి ఎవరు విన్ అయితే వాళ్ళు రావడం కొనసాగుతూనే ఉంటుంది. క్యూ లైఫ్లో 3వ లెవెల్ 210 చేస్తే ఒకరు విన్ అయితే ఇద్దరు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రావడం ఇవాళతో మాత్రం లాస్ట్ అవుతుంది, రేపటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇవాళ ప్రోగ్రామ్స్ అన్ని కొన్ని ఇవాళకి లాస్ట్ అవుతాయి, కానీ మనం ఇచ్చిన ప్రాజెక్టులు కంటిన్యూ అవుతూ ఉంటాయి. దానివల్ల ఇంక ఇవాళతో ఇది అయిపోతుంది అనుకుని మాత్రం చేయకండి. ఆ ప్రత్యేకమైన ఆఫర్లు మాత్రం ఇవాళతో ముగింపు, మరి తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకే డాడీస్. గుడ్ మార్నింగ్ కరిమల్ల వెంకటేశ్వరరావు డాడీ, వరంగల్. నువ్వు పంపించింది నేను మన కుటుంబానికి పంపించాను. ఎస్, నేను చెప్పినట్టుగానే 2021-22లో బ్యాంక్ పెడుతున్నాం మనం. దాంట్లో లోన్ ఇస్తాను అని నేను ఆ రోజు చెప్పాను. అదే మాట కట్టుబడి ఈరోజు కూడా ఇప్పుడు కాయిన్ లాంచింగ్ విషయం మీద నేను 3వ తారీఖున మీకు మంచి పాజిటివ్ న్యూస్ ఒకటి మీకు చెప్తాను. మన కాయిన్ ట్రేడింగ్ మీద అన్నింటి మీద కూడా చెప్తాను. అయితే మన ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటి నుంచి లోన్స్ వస్తాయి ఇదంతా ఆ రోజు నేను మీకు కొంత చెప్తాను. అయితే ఎప్పుడు ముందుగానే ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచించిన ప్రతిదీ కూడా మీకు ఏదో కంట్రీ కానీ ఎవరో ఒకరు దాన్ని ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో ఈ బ్యాంకింగ్ సంబంధించి, లోన్కి సంబంధించి, అవి రాను రాను ప్రతి దేశం కూడా ఒప్పుకోవడం తప్ప తప్పుకోవడానికి వీలు లేదని నేను ఆ రోజే చెప్పాను. అది మీలాంటి వాళ్ళకి గుర్తున్నందుకు, దాన్ని గుర్తు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అవన్నీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను చేసిన ప్లాన్స్ అవి. ఇప్పుడు ఇంతవరకు రిలీజ్ అయిన వాటిల్లో ఎక్స్చేంజ్ల్లో నేను చాలా చిన్నది
1 or 2%, హార్డ్లీ 5% మించి నేను మీకు వెల్లడి చేయట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఆ విషయం అంతా. ఆ మాత్రం చిన్నది చెప్తేనే దాన్ని వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తప్పు కాదు అది. ఒక ప్రొవిజన్ ఏదైనా ఉన్నట్టయితే మంచిది ఉంటే వాడుకోవచ్చు. సో అలా వాడుతారనే ఉద్దేశంతో మనం దాన్ని యూజ్ చేసుకోలేం కాబట్టి నేను అవి కొన్ని చెప్పట్లేదు. ఇక మీదట మనకి కాయిన్ లాంచింగ్ డీ కాయిన్ కూడా లాంచింగ్ చేసిన వెంటనే అది నీకు ఎల్లుండి చెప్తాను, 3 తారీఖు చెప్తాను మీకు. అద్భుతంగా ప్రపంచమే మీ వైపు చూసేలా, ప్రపంచమే మీ దగ్గర ఉన్న కాయిన్స్ చూసేలాగా అత్యుత్తమమైనటువంటి సెక్యూరిటీ, అత్యుత్తమమైన విలువని, ఎప్పటికీ పెరిగే గుణాన్ని అందరికంటే వేగంగా మన కాయిన్కు ఉన్నదని ప్రపంచం గుర్తించేలా ఇప్పుడు చేస్తున్నాను. అంటే నెక్స్ట్ చేయబోయే ప్లాన్లో అదొకటి. క్రిప్టో మీద ఎవరు డబ్బులు ఇవ్వరు, అది చూడడానికి బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా అది లోన్ ఇస్తానని మనమే ముందు ప్రకటించాం. ఇప్పుడు దాన్ని నేను ఇమీడియట్గా అమలు చేసి చూపిస్తాను. మీకు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళందరూ తీసుకోవచ్చు లోన్ ఇవ్వడానికి నేను సిద్ధం. అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్స్ నేను అప్లై చేసిన తర్వాత మీకు నేను ఇస్తాను. లోన్ ఒక్కటే కాదు, ఇంకా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మన కాయిన్కి మాత్రమే ఉండేలా నేను చేశాను. దాన్ని ఎప్పటిదప్పుడే రిలీజ్ చేస్తాను. ఇక మీద నేను ఈ మాత్రం కూడా నేను చెప్పదలుచుకోలేదు. నేను చెప్పిన వాటిల్లో కొన్నింట్లు ఇప్పుడు ఏది చెప్పానో అది అందులో ఇంకా చాలా ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. నేను ఇప్పటికే చెప్పినవి అవి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అందుకే నేను మీకు కొంత చెప్పాను. అది ఎందుకంటే నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అనుకోండి, వెంకటేశ్వరు కరిమల్ల మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అనుకోండి, నేను ఏమవుతుందో చెప్తాను చూడండి. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు, నాది కూడా మీ ఇంటి పక్క ఇల్లే అనుకుందాం, లేదు మీ వీధిలో ఇల్లే, లేదు మీ ఊర్లో ఇల్లే, ఒక ఊరే. మీరు నడిచి వెళ్తున్నారు, నేను ఫాలో అవడం కదా నాకు తెలుసు. కరిమల్ల వెంకటేశ్వరరావుని నేను ఫాలో అవుతున్నాను అంటే నాకు తెలుసు. అది అంత మించి తెలియదు. ఎందుకు ఆయన ఫాలో అయిపోతే ఆయన ఎలా చేస్తారో నేను చేసుకుంటూ పోతాను అనేది ఇక్కడ కాన్సెప్ట్ అయింది నాది. ఆయన క్రియేటర్, వెంకటేశ్వరరావు గారు క్రియేటర్. ఆయన ఊర్లో నడిచి వెళ్తే నేను కూడా నడిచి వెళ్తాను. ఆయన బండి మీద వెళ్తే, అంటే ఆటో మీద వెళ్తే నేను కూడా ఆటో మీద ఎక్కేస్తాను. ఆయన నుంచి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత దిగేసి బస్సు ఎక్కుతాడు, నేను కూడా బస్సు ఎక్కేస్తాను. అక్కడి నుంచి ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దిగేసి ఒక కారు కట్టించుకొని ఆయన వెళ్తున్నాడు అనుకో, నేను కూడా కారు కట్టించుకొని వెళ్ళిపోతాను. ఆయన ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాడు, నేను ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆయన ఫ్లైట్ మీద ఎక్కేసి ఫ్లై అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో అర్థం కాక నేల చూపులు ఆకాశం వైపు చూస్తాను. ఎందుకంటే ఆయన పక్కా ప్లాన్డ్, పక్కా క్రియేటర్. ఆయన వెనకాల వెళ్తే నాన్న ఆయనలాగే చేసేస్తాను, చెయ్యెత్తాను, కాలు ఎత్తే కాలు ఎత్తాను, చిన్న చిన్ని మారుస్తానంటే ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఆయన పక్కగా ప్లాన్ ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆయన టికెట్ రెడీగా ఉంది, అది ప్లాన్ చేసుకున్నాడు. కానీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత సరే నా మొహం కిందకి నేల చూపులు ఆకాశం చూపులు చూడాలి, ఫెయిల్డ్. మరి నా వెనకాల నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ, నా మాటకు విలువ ఇచ్చిన వాళ్ళందరూ, నన్ను చూసి ఆ వర్క్ చేసేసిన వాళ్ళందరూ ఫెయిల్డ్. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఫాలోవర్ వెనకాల వెళ్ళారు కాబట్టి ఫెయిల్డ్. ఇప్పుడు కరిముల్లా వెంకటేశ్వరరావు వెనకాల వెళ్ళేవాళ్ళందరూ ఆయన క్రియేటర్, ఎక్కడ ఏం చేయాలో ఆయన చెప్తుంటాడు. దాని ప్రకారం ఆయన వెళ్తున్న మార్గంలో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు. అదే ఒక ఫాలోవర్కి ఒక క్రియేటర్కి ఉన్న తేడా. ఈ విషయం అర్థం కాక నా వెనక, నేను ఫాలోవర్ని కదా, నా వెనక ఉన్నవాళ్ళు నేను గొప్ప ఉండని, నేను గొప్పగా చేసేస్తానని చెప్పేసి వీళ్ళు ఇందులో రకరకాలుగా, అది పెట్టుబడి కావచ్చు, మరొక ప్రొడక్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు, వెళ్ళిపోతే నేను ఫెయిల్ అయితే అల్టిమేట్ ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఫెయిల్. ఎప్పుడు తెలుస్తుంది ఇది? ఫెయిల్ అయిన తర్వాత తెలుస్తుంది. పాస్ అయి నడుస్తున్నంత సేపు తెలియదు. అప్పుడు మనం చేసేది ఏం లేదు, నేను చేసేది ఏమి ఉండదు. అందుకే నేను ఇప్పుడు క్రియేటర్ని మీరు చూసుకొని ఫాలో అవ్వండి. ఫాలోవర్ ఎప్పుడు కూడా మధ్యలో వదిలేస్తాడు. ఇది
గత నాకు తెలిసినంత వరకు ఓ 30 నుంచి 35 ఏళ్ళ అనుభవం నాకు ఇది. అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట. ఆ కంపెనీ అన్ని తీశారు. ఈ మధ్య కాలంలో ఎన్నో కంపెనీలు వచ్చాయి, తీశారు, మీకు తెలుసా నేను. ఇది కూడా అంతే. అందుకనే నేను మీకు కొన్నే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఫాలోవర్ బయలుదేరితే వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి, ఆ ఫాలోవర్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా ఈ విషయం తెలియదు, ఫాలో అయిపోతారు. అంటే నేను కొన్ని చెప్పడం వల్ల ఇలాంటి ఫాలోవర్ని వెనకాల వెళ్ళిపోతున్న వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. నడుస్తున్నంతసేపు బ్రహ్మాండం, నడకపోయినప్పుడే మనం ఫెయిల్ అవుతాం. కాబట్టి ఫాలోవర్ కొన్ని ప్రాబ్లమ్స్ అవి నేను క్రియేట్ చేసుకుని ప్రతిదీని. నాకు కూడా చాలామంది ఏం చెప్తారంటే, బయట డాడీకి మేమే సలహాలు ఇస్తున్నాము అన్నోళ్ళ మధ్యన వచ్చారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. డాడీకి అన్నీ నేనే చెప్తుంటాను, ఆయనకి ఏం తెలీదు, నేనే ఇవన్నీ ఇక్కడ చొక్క పెట్టు, ఇక్కడ బొట్టు పెట్టు, ఇక్కడ కామ పెట్టు, ఇక్కడ ఈ వాక్యం రాయి, నేనే చెప్తానని కూడా బయలుదేరాడు. ఒక కంపెనీ పెట్టేసి 2 ఏళ్ళ క్రితం సుమారుగా. 2 ఏళ్ళు సుమారుగా అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే కనబడలేదు ఎక్కడన్నా. మరికొంతమంది మన వాయిసుల్లోనే డాడీకి ఏమీ తెలియదు, అప్పుడేదో ఆయన అలా పెట్టేసాడు, విన్ అయిపోయాడు తప్ప ఏమీ తెలియదు అని చెప్పిన కూడా ఉన్నారు. డాడీకి ఏం తెలుసో ఏం తెలియదో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. అంటే ఏంటి, ఒక కుటుంబ పరంగా ఫాలో అవుతున్న మీకు తెలుసు, నేను చెప్పిన ఫార్ములానే ఎడమ కుడి మార్చేసి కింద మీద పెట్టేసి కంపెనీలు పెట్టిన వాళ్ళు కూడా తెలుసు. నాకు తెలుసా తెలీదా, క్రియేటర్నా కాదా అని. క్రిప్టోకి సంబంధించి ప్రపంచాన్ని గెలాలంటే పక్కా క్రియేటర్ అయి ఉండాలి. క్రియేషన్ ఒకటి సరిపోదు, దాని అనాలిసిస్ క్రియేషన్లో కరెక్ట్గా రావాలా. రేపు 10 years తర్వాత ఏం జరుగుతుంది, 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతున్నది, 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది అని దాని మీద నేను నిరంతరం ఆలోచిస్తూ చేస్తూ ఉంటాను. ఇవాళ మార్కెట్లో ఏముందో దాన్ని చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు అనుకోవచ్చు 30,000 కాయిన్స్ ఉన్నాయి ప్రపంచంలో, మరి 30,000 వాల్యూ అంటే ఇంపాసిబుల్. టాప్ 10 కూడా ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన సిస్టంలో ఇలా వర్క్ చేయాలంటే టాప్ 10 కూడా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. మిగతా అన్నీ పోతాయి. మీకు గుర్తుండి ఉంటుంది 2024 23లో ఒక కాయిన్, లోనా కాయిన్ అని ఒక కాయిన్ వచ్చింది, 10,000కి వెళ్ళింది. వన్ ఫైన్ మార్నింగ్ ఒకేసారిది 10 పైసలు పడిపోయింది, 10 రూపాయలకి, 1 రూపాయికి. ఇప్పుడు అది పైసల్లోకి, అప్పుడు పైసల్లోకి కూడా వెళ్ళిపోయింది. మరి 10,000 రూపాయలకి వెళ్ళిన కాయిన్ ఎందుకు పడిపోయింది అంటే వాళ్ళు చేసిన పొరపాట్లు, దాని మీద అవగాహన లేకపోవడం. వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ మీదే వాళ్ళు మళ్ళీ ఫ్లెడ్జ్ పెట్టేసి లోన్ తెచ్చేయడం, ఇలాంటివి చేశారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇవాళ ఏదో ఒక కారణం చేత దాన్ని పెరిగినట్టుగా చూపించి అమ్మేసిన రేపు పొద్దున్న రన్నింగ్లోకి వెళ్ళేసరికి అవుట్. మీకు రకరకాలుగా ఉన్న వాటిలన్నింటిలోనూ పెట్టుబడి పెట్టేస్తే మీరు తర్వాత ఇబ్బంది పడిపోతారు. అందుకే నేను చూసుకునే జాగ్రత్తగా 1 by 1 చేసుకెళ్తున్నాను. ఇప్పుడు మన ట్రేడింగ్ రేపు కాయిన్ మన స్టార్ట్ అవుతుంది. నేను 3వ తరగతి చెప్తాను, చూడండి. అనాలిసిస్ ఎంత కరెక్ట్ పనిచేస్తుందో, మీ తాలూకా నమ్మకం ఎంత బలంగా నిలబడుతుందో మీరు చూడండి. థ్యాంక్ యూ డాడీస్. వన్స్ అగైన్ కర్మల వెంకటేశ్వరరావు, లవ్ యూ రా. మళ్ళీ పాత విషయాన్ని గుర్తు చేసావు.